వివాహం జరగాలి అని వేదాల్లో ఉండేటటువంటి మంత్రములు చెప్తున్నాయో దాన్నే స్మృతులు మాట్లాడాయో ఆ స్మృతులను వేదమును అనుసరించి మనం ఇవాళ వివాహం చేసినప్పటికీ కూడా ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో దాన్ని ఒక్కసారి మీ దృష్టిలోకి పెట్టడానికి వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఏమి అంటే ఇప్పుడు మనం ఎవరం పెళ్లి చేసుకోవలసినటువంటి వయస్సులో ఉన్న వాళ్ళమేం కాదు. ఈశ్వరానుగ్రహం వల్ల అటువంటి అవకాశము అటువంటి అసందర్భమైన విషయము ఎవరికీ కలగకుండుగాక. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వైదిక కర్మాచరణము మన బిడ్డల యందు మనం జాగ్రత్తగా ప్రవర్తించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎందుకండి మాకు పెళ్లి గురించి అని మీరు అడగవలసిన అవసరము లేదు. ఎందుకంటే పెళ్లి గురించి చెప్తే బాగుంటుంది అని అందరూ అనబట్టి కదా ఇవాళ సత్సంగంలో మళ్ళీ ఈ సందర్భాన్ని తీసుకోవలసి వచ్చింది అసలు. కాబట్టి ఇది కేవలం దాని గురించి మళ్ళీ ఒక్కసారి మనం సరిగ్గా అవగాహన చేసుకోవడం కోసమని చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఇందులో మీకు నేను కొన్ని విషయాల్ని విజ్ఞాపన చేసేటప్పుడు వేదము యొక్క హృదయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వేదంలో ఉండే మంత్రాలు ఎలా నడుస్తాయి అంటే పెండ్లి కుమారుడు అన్న మాటని వాళ్ళు ఎక్కడా వాడరు. అసలు వేదం ఎప్పుడు మాట్లాడినా ఎలా మాట్లాడుతుందంటే వరుడు అన్న మాటే మాట్లాడుతుంది. వధువు వరుడు ఈ రెండు మాటలే మాట్లాడుతుంది. ఈ రెండు మాటలు మాట్లాడేటప్పుడు వరుడు వ్యక్తుల చేత మనుష్యుల చేత మోయబడుతున్నటువంటి పల్లకీలో విడుతున్నాడు అంటుంది. మనుష్యుల చేత మోయబడుతున్న పల్లకీలో విడుతున్నాడు అన్న మాటని లేదా ఆ మంత్రాన్ని మీరు తీసుకుని ఇప్పుడు పల్లకీలు లేవు మనుష్యులు లేరు కదండి వేదం ఇవాళ దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటటువంటి సందర్భాన్ని మీరు అడగకూడదు. అక్కడ ఉపకరణము పల్లకి ఒకప్పుడు ఎప్పుడు మోటార్ కార్ లేని రోజుల్లో పల్లకి ఉండేది. ఇప్పుడు పల్లకీకి బదులుగా ఒక మోటార్ కార్ ఎక్కితే దాని యందు దోషాన్ని మీరు ఆరోపించవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని వివాహ క్రతువుని నడిపించడంలో మాత్రం ఏవి ప్రధానమైనవో అవి పాడవకుండా మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ కోణంలో అవధరించే ప్రయత్నం చెయ్యండి. వివాహము అన్న మాటని మనం తెలుగులో మాట్లాడితే పెండ్లి అన్న మాట వాడతాం. కానీ సంస్కృతంలో అసలు వివాహము అన్న శబ్దానికి సంబంధించి 5 పర్యాయ పదములను వాడింది వేదం. ఒకటి మొట్టమొదటి పేరే వివాహము, రెండవ పేరు పాణిగ్రహణము, మూడవ పేరు ఉద్వాహము, నాలుగవ పేరు ఉపయమము, ఇలా 5వ పేరు పరిణయము. ఈ 5 పేర్లు మాత్రమే వాడారు. ఈ 5 పేర్లే ఎందుకు వాడారు అంటే కేవలం నామవాచకంగా ఏదో ఒక పేరు పట్టుకొచ్చి అక్కడ పెట్టడం దాని ఉద్దేశ్యం కాదు. ఒక వివాహం మనం చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అన్న విషయాన్ని మనకి బాగా అర్థమయ్యేటట్టుగా చెయ్యడం వేదం యొక్క ప్రయోజనం. వివాహము అన్న మాటకి ఒక స్ఫుటమైన అర్థం ఉంది. సంస్కృతంలో అక్షరాలకి కూడా అర్థాలుంటాయి. వి అంటే విశేషమైనది అని, వాహము అంటే పొందవలసినది. ఏది విశేషమైనదున్నదో దాన్ని పొందుట కొరకు ఇతను ఆశ్రమమును మార్చుకొనుచున్నాడు. మార్పు అనేటటువంటిది చాలా సహజం. ఇతను ఒక ఆశ్రమంలోంచి ఇంకో ఆశ్రమంలోకి మారుతున్నాడు. ఇలా ఎందుకు మారుతున్నాడు ఆశ్రమాన్ని అంటే ఏది విశిష్టమైనదుందో ఏది విశేషమైనదుందో ఏది జీవితంలో పొందాలి అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయో దాన్ని పొందడం కోసమని ఈ ఆశ్రమంలోకి వెడుతున్నాడు. అంటే ఇంతకుముందు ఏ ఆశ్రమంలో ఉన్నాడని లెక్క? ఇంతకుముందు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఇప్పుడు ఏ ఆశ్రమంలోకి వెడుతున్నాడు అంటే ఇప్పుడు అతను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్లి బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు. ఇలా ఆశ్రమం మారవలసినటువంటి అవసరం ఒకటి ఉంది అని శాస్త్రం గుర్తించింది. అందరూ బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళనూకూడదు, అలా వెళ్లడం చాలా ప్రమాదకరము అని 1కి 10 మాటలు చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు అనేకమైన పురాణాల్లో. కారణజన్ములకి చెల్లుతుంది అది. నేను అందరినీ ఒక గాట కట్టి చెప్పట్లేదు, ఎందుకంటే అలా అయితే నేను శంకరాచార్యుల వారి గురించి కూడా తప్పుగా చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే శంకరాచార్యుల వారు వివాహం చేసుకోలేదుగా. నేను కారణజన్మల గురించి ప్రస్తావన చేయట్లేదు, సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఆశ్రమం మారి విశేషమైన వస్తువుని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నమునకు వివాహం అని మొదటి పేరు. రెండవది పరిణయము. పరిణయము అంటే చుట్టూ తిరుగుట అని అర్థం. దేని చుట్టూ తిరగడం? అగ్నిహోత్రం చుట్టూ తిరగడానికి పరిణయము అని పేరు. అగ్నిహోత్రం చుట్టూ ఎప్పుడు పడితే అప్పుడు తిరగచ్చా?
ఎక్కడో యజ్ఞం అవుతోంది, ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అయింది, ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దాని చుట్టూ తిరిగాడు, దాన్ని కూడా పరిణయము అని పిలవచ్చా? కాదు. వివాహానికి పర్యాయపదంగా పరిణయమన్న మాట మాట్లాడితే ఏ హోమం దగ్గర 16 మంది దేవతలను ఉద్దేశించి హోమం చేస్తారు చిట్ట చివరిలో. ఆ హోమం దగ్గర దంపతులు తిరిగేటప్పుడు ఎవరి చిత్తానుసారంగా వారు తిరగడానికి వీల్లేదు. దానికి ముందు బ్రహ్మముడి అని ఒక ముడేస్తారు. ఆవిడ చీర కొంగు, ఈయన ఉత్తరీయము రెండింటినీ కలిపి ముడి వేసేస్తారు. ముడి వేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏదో బట్టలు ముడేశారు కానండి, నేను ముందు నడుస్తాను ఆవిడ వెనకాతలు నడుస్తుంది అనకూడదు. ఈయన తన చిటికిన వేలు అందించాలి, ఆయన చిటికిన వేలును ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకుని ఇద్దరూ కలిసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు. అలా ప్రదక్షిణం చేసినప్పుడు దాని గుర్తు ఏమి అంటే ఇక నుంచి ఈయన నడిపిస్తాడు, ఈయన నడిపించినటువంటి నడక ఏదో ఇది మంగళప్రదం, నేను ఈయన్ని అనుసరిస్తాను, అనుసరించి ఇద్దరం కలిసి ప్రస్థానం చేస్తాం. ఈ ప్రస్థానం ఎక్కడికెడుతుంది అంటే ఇహమునందు సుఖములను పొందుతూ మేము అంత్యమునందు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథానికి వెడతాం అని చేసేటటువంటి ప్రమాణము పరిణయముగా, అంటే ప్రదక్షిణంగా మారితే దాన్ని పరిణయము అని పిలుస్తారు. మిగిలిన వాటిల్లో అలా ఉండదు. పుణ్యం కోసం అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతారంటే. మూడవది పాణిగ్రహణము. పాణిగ్రహణము అంటే ఆవిడ చేతిని ఈయన పుచ్చుకుంటారు. ఈ చెయ్యి పుచ్చుకోవడం ఎందుకు పుచ్చుకుంటారు అంటే సంతానము కొరకు పుచ్చుకుంటే చెయ్యి అలా పుచ్చుకోవాలి. ఆవిడ చేతిని చాపేటప్పుడు పాణిగ్రహణంలో చేతిని దగ్గరికి పెట్టి ఇలా వేళ్లు కలిపి చాచకూడదు అని వేదంలో నిషేధం. వేళ్లు ఒకదానికొకటి తగలకుండా బాగా అరిచేతిని చాపి ఆడపిల్ల కుడి చేతిని కింద పెడుతుంది. మగపిల్లవాడు వరుడు తన అరచేతిని బాగా తెరిచి బోర్లించి ఆమె చెయ్యి మీద వేస్తాడు. ఈ వేసినప్పుడు శాస్త్రం ఏమందంటే ఇందులో ఏమాత్రమైన మంత్రం జరుగుతున్నప్పుడు మొహమాట పడి బొటన వేళ్లకి తగలకపోతే మగ సంతానం కలగదు. మిగిలిన వేళ్లకి తగలకపోతే, అందుకే రాపాడించి పట్టుకోవాలి. అందుకే రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా అంటాడు. చేతితో బాగా రాపాడించి పట్టుకో రామా అంటాడు. అరచేతికి బాగా తగిలి మిగిలిన వేళ్లు బొటన వేళ్లు చేతుల యొక్క తలములు కూడా ఒకరికొకరికి తగిలితే వారికి స్త్రీ సంతానము పురుష సంతానము కూడా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందండి? వైద్య శాస్త్ర ప్రకారంగా వేరుగా ఉందనుకోండి, అరిచేతులు పట్టుకుంటే మారుతుందా? మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. డాక్టర్లు పిల్లలు పుట్టరు అని రాసిచ్చేసినటువంటి వాళ్ళు చాలా మంది దక్షారామంలో వీరభద్రుడి దగ్గరికి వెళ్లి వీరభద్రుడికి గారెల మాల వేసి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. దక్షారామంలో ఉండేటటువంటి వీరభద్రుడికి ఆ శక్తి ఉంది. సుబ్రహ్మణ్య కళ్యాణం మన దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మనం కావిళ్లు మోసినప్పుడు ఇంకా సంతానం కలగదు అన్నటువంటి వాళ్ళకి సంతానం కలిగింది. నేను ఎన్ఎఫ్సిఎల్ క్లబ్ లో ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడికి వచ్చే నాకు ఒక తల్లి చెప్పారు, అయ్యా నాకు సంతానం కలగదని చెప్పారండి డాక్టర్లు. కేవలం మీ మాట మీద నమ్మకంతో కంచి కామాక్షి అమ్మవారికి ఆ రోజుల్లో మనం పెరుగు చిలికించి వెన్న తీయించి నైవేద్యం పెట్టించాం. నేను వాళ్ళ పేర్లు కూడా ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాను, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుందని. నాకు ఆవిడెవరో కూడా జ్ఞాపకం లేదు. నేను నిజానికి ఆ రోజున ముఖాలు కూడా చూడలేదు. వాళ్ళతో స్తోత్రం చెప్పించేటప్పుడు నాకు పొరపాటున కూడా వాళ్ళు గుర్తుండకూడదని. ఆవిడే వచ్చి నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానండి, మీరు ఇక్కడికి వస్తున్నారు ప్రసంగానికని తెలిసింది, నేను ఇప్పుడు గర్భిణిని అయి ఉన్నాను, చాలా సంతోషిస్తున్నాను, నేను మీ ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ఆనందం తట్టుకోలేక మీకు ఇక్కడే చెప్పేశానని చెప్పారు ఆ తల్లి. నేను ఎంత సంతోషించానో ఆ రోజున. అందుకని వేదం ఉత్తినే పోయేది కాదు, శాస్త్రం ఉత్తినే పోయేది కాదు. ఋషులు త్యాగశీలురు. వాళ్ళకి ఇలా చెప్పి ఏదో ఓ 11 రూపాయలు సంభావన పుచ్చుకుందామని తాపత్రయం ఉన్న వాళ్ళు ఏం కారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకేం అవసరం అక్కర్లేనివి చెప్పడానికి. కాబట్టి పాణిగ్రహణము అంటే సంతానార్థి. అందుకే ప్రజా సంపత్త్యర్థం అని సంకల్పం చేస్తాడు వివాహంలో. నేను ధర్మబద్ధమైన సంతానము కొరకు అరచేతికి రాపాడించి పట్టుకుంటున్నాను. దానికి 4వ పేరు ఉద్వాహము. ఉద్వాహము అంటే ఇక్కడ లేని పిల్ల, ఇక్కడ పుట్టని పిల్ల, ఇక్కడ పుట్టినా నా పక్కన ధర్మార్థకామములకు పనికిరాని పిల్ల
వేరొకరి పిల్లని, ఆ పిల్లని నాకు పూర్తిగా దానం చేయకపోయినా నేను తెచ్చుకుంటున్నాను నా ఇంటికి. ఇది చాలా చమత్కారమైన మాట. సనాతన ధర్మంలో తప్ప బహుశః ఇంకెక్కడా మీకు ఈ మాట కనపడదు. ఉద్వాహము అని ఎందుకంటారంటే ఆ పిల్లని ఆ ఇంటి నుంచి దానం లేకుండా తీసుకొస్తాడు. మరి కన్యాదానం ఉంది కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. సనాతన ధర్మంలో చతుర్థీ విభక్తి వెయ్యనటువంటి దానం అంటూ ఏదైనా ఉంటే కన్యాదానం ఒక్కటే. కన్యాదానం చేసేటప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. తెలియక ఇవాళ ఎవరైనా పురోహితులు అలా చతుర్థీ విభక్తి వేసి చెప్పినా వెంటనే కన్యాదాత సవరించాలి. అయ్యో అదేమిటంటే అలా చెప్పేస్తున్నారు, ఏదో ఆవును దానం చేసినట్టు దూడం దానం చేసినట్టు మీరు చెప్తున్నారు. సంప్రదాయ అన్న మాట అస్సలు వాడకూడదు కన్యాదానంలో. అలా అనకండి అని చెప్పాలి. ప్రతి గృహాతు అంటే నేను పుచ్చుకుంటున్నాను అన్న మాటతో ఎన్నడూ కూడా వరుడు కూడా పుచ్చుకోడు. ఓం స్వస్తి అంటాడంతే. ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత. ఈ మాట అంటే వెంటనే ఆ పుచ్చుకునేటటువంటి వరుడు ఓం స్వస్తి అంటాడు. అంతేగాని ప్రతి గృహాతు మీరు దానం ఇస్తున్నారు నేను దానం పుచ్చుకుంటున్నాను అని ఎప్పుడూ పుచ్చుకోరు కన్యాదానంలో. కాబట్టి దానం ఇయ్యలేదు అంటే అది మీ వస్తువు కాదు. మీ వస్తువు కానటువంటి దాన్ని మీరు మీ ఇంటికి తెచ్చిన ఆధార్య అని ఎలా అంటున్నారు అంటే, ఒక ప్రమాణము చేస్తే వేదం అనుమతించింది కాబట్టి, ఈశ్వరుడు అంగీకరించాడు కాబట్టి, ఈ సృష్టి నడవాలి కాబట్టి ఈశ్వరుడిచ్చినటువంటి స్నేహితురాలుగా మీకు భార్యనిచ్చారు. అందుకే సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రాయశ్చిత్త కాండ అని ఒకటి ఉంది. అంటే మీరు తప్పు చేస్తే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తము కానీ విడిపోవడము కానీ ఈ రెండు మాటలు లేనిది దేనికి అంటే వివాహానికి ఒక్కదానికి. అసలు మనకి వివాహం చెప్పారు తప్ప విడిపోవడం అన్న మాట అసలు చెప్పలేదు ఈ సనాతన ధర్మం. అంటే ఆ ప్రశ్న మేము మాట్లాడము అని చెప్పిందండి. అసలు ఆ ప్రశ్న లేదు. ఒకసారి కలిపిన తర్వాత ఇక విడిపోవడం అన్నది మేము ఊహించము. చెయ్యరానంత అపరాధం చేస్తే ఆ పిల్ల అని అడిగారు. ఆ పిల్ల ఎటువంటి అపరాధం చేస్తే భ్రష్టుడైపోతాడో భర్త యొక్క కీర్తి నశించిపోతుందో అటువంటి అపరాధం ఆ పిల్ల చేస్తే అప్పుడు ఏం చెయ్యొచ్చని అడిగారు. అనగా నేను దాపరికం ఎందుకు ఉన్న మాట చెప్పాలంటే, భర్త ఉండగా ఆమె పరపురుషుడితో సంగమిస్తే అప్పుడు తెలిసి ఏం చెయ్యాలని అడిగారు. ఆమె పాపము పోగొట్టి ఆమెని ఉద్ధరించి మనస్సు మార్చి నీ వైభవాన్ని తెలియచెప్పి నీ దాన్ని చేసుకో. అంతే. గౌతముడు చేసింది అంతే. రామాయణంలో అహల్య తప్పు చేసింది అని గౌతముడికి తెలుసు. ఇంద్రుడు తప్పు చేశాడని తెలుసు. ఆ తప్పు మళ్ళీ ఇంద్రుడు చెయ్యకుండా ఏం చేస్తే దిద్దుబాటు అవుతాడో అలా శపించాడు. పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అని. అదే అహల్య దగ్గరికి వచ్చేటప్పటికి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని, నువ్వు ఇలా తపస్సు చేయి, నీ పాపము పోయిన తర్వాత నిన్ను నేను స్వీకరిస్తానని చెప్పాడు. రామచంద్రమూర్తి యొక్క పాదపరాగము తగిలి ఆవిడ పాపము ఉపశమిస్తే వెంటనే గౌతమ మహర్షి వచ్చావండి స్వీకరించి సంతానాన్ని పొందారు. ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే అసలు దంపతులు విడిపోవుట అన్నమాట లేదు. కలిసి ఉండుటయే. విడిపోవడం అంటూ జరిగితే ఒక్కసారి విడిపోవడం. ఎప్పుడు శరీరాలు పడిపోతాయి. పునర్వివాహానికి కూడా శాస్త్రం ఏమందంటే, అగ్నిహోత్రం ఇంట్లో నడవాలి కాబట్టి, వైదిక ధర్మం నడవాలి కాబట్టి పురుషుడికి అవసరమైతే అప్పుడు మాత్రమే ద్వితీయం తప్ప అసలు ద్వితీయ వివాహం అన్న మాటని వివాహ కాండలోకి తీసుకొచ్చి ప్రస్తావన చేయడం కానీ, విడిపోవడం అన్న మాట కానీ, లేకపోతే ఈ తప్పు చేసేసి పంపించేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కానీ వీటిని అసలు వేదం చెప్పలేదు అంటే అసలు ఇవి అంగీకరింపబడలేదు అని గుర్తు. ఇంత గొప్పది చేసే ముందు ఎవరు నిర్ణయం చెయ్యాలి అని అడిగారు. ఇంత గొప్ప సందర్భం జరుగుతున్నప్పుడు దాన్ని పిల్లలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం పరిణితి ఉంటుంది? అందుకని ఈ విషయంలో ఎవరిది నిర్ణయమో అని అడిగితే పెద్దవాళ్లదే నిర్ణయమో అంది శాస్త్రం. అందుకే మనకి శుభలేఖ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడానికి వీల్లేదు. పెద్దలు నిర్ణయించినారుగానా అని మాత్రమే వేస్తాం. కాబట్టి దానికి వివాహము, పాణిగ్రహణము, పరిణయము, ఉద్వాహము, ఉపయమము. 5వ పేరు ఉపయమము. ఉపయమము అంటే
ఇత పూర్వం తనకి ఏముందో, తనేం సంపాదించాడో, తన దగ్గర ఏ ఆస్తి ఉందో, తన వ్యక్తిత్వం ఏమిటో ఆవిడికి ఏమీ తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి పుట్టలేదు, కలిసి పెరగలేదు. ఆవిడ ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు. ఈయనకి 25 ఏళ్ళు వచ్చాయి, ఆవిడకో 20 ఏళ్ళు వచ్చాయి. ఇద్దరి అభిప్రాయాలు 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇతనికి ఏముందో ఆవిడికి తెలియదు. ఈయనకి ఇది ఉందని ఎవరో చెప్పారంతే, ఆవిడ అటువంటిదని ఆయనకి ఎవరో చెప్పారంతే. కానీ ఈయన స్వతంత్రించి కొన్ని మాటలు చెప్తాడు. ఇది ఎప్పుడు చెప్తాడు అంటే, ప్రవేశ హోమము అని ఒకటి ఉంటుంది. ఆ ప్రవేశ హోమం చేసే ముందు భార్యని దగ్గర కూర్చోపెట్టుకుని తీసుకెళ్లే ముందు, వాహనం ఎక్కించే ముందు కొన్ని మంత్రాలు చెప్తాడు. ఇక నుంచి నాకు ఏది ఉన్నదో దానికంతటికీ నువ్వు సార్వభౌమాధికారినివి, నీవు యజమానురాలవు, నీవు నన్ను ఉద్ధరించు, నీ అత్తగారిని ఉద్ధరించు, నీ మామగారిని ఉద్ధరించు, నీ మరుదులను ఉద్ధరించు, నీవు యజమానురాలవై ఉండు, నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు, నువ్వు అందరితో కలిసిపో, ఇక్కడ నుంచి వెళ్ళడానికి నీకేం లేదు, ఇక ఇదే నీది, ఇది నువ్వు పరిపాలించాలి, నీవు మమ్మల్ని రక్షించవలసి ఉంటుంది, నువ్వు మా దగ్గరికి రావడం మేము నిన్ను పరిపాలించడం కాదు, నువ్వే మమ్మల్ని పరిపాలిస్తావు. ఇక నుంచి మాకు ప్రమాదాలు రాకుండా, మాకు కష్టాలు రాకుండా, మా వంశాన్ని ఉద్ధరించి మమ్మల్ని నిలబెట్టగలిగినది ఎవరో తెలుసా? నువ్వే. మా తండ్రి శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన మా తండ్రికి ఏడాదికి ఒక మాట నేను తద్దినం పెడితే, నేను విడిచిపెట్టినటువంటి నీళ్లు ఆయనకు అందాలంటే నేను శ్రద్ధతో నీళ్లు విడిచిపెడితే ఆయన తాగరు. నా భార్య ఇంటికి పెద్ద కోడలు కనుక ఆవిడ దీపం వెలిగించాలి. ఆవిడ దీపం వెలిగిస్తే నా తండ్రి గారు పుచ్చుకుంటారు. కాబట్టి నువ్వు పరిపాలన చేస్తావు. ఇక నుంచి ఉన్నవారికి, శరీరం విడిచిపెట్టిన వారికి కూడా ఇంత స్థితినిస్తావు. కాబట్టి నీవు యజమానురాలివై నా ఇంటికి రా, నాతో కలిసి ఉండు అని అనునయవాక్యములు పలకాలని చెప్పింది తప్ప అసలు త్రిరాత్ర బ్రహ్మచర్యమని శాస్త్రం విధించింది. అందుకే మన పెళ్లిళ్లలో ఇవాళ పెళ్ళైతే రేపు శోభనం అన్నది ముహూర్త నిర్ణయం లేదు. ముందు మనస్సులను దగ్గర చెయ్యాలి అని చెప్పింది. దానికి వరుడు వధువుతో తన యొక్క బలం, తన యొక్క బలహీనతలు అన్నీ ఆవిడితో మాట్లాడతాడు. అలా మాట్లాడి ఆవిడ్ని తనదానిగా చేసుకుని తన మనసు ఆవిడకి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఇద్దరు బాగా సన్నిహితులవుతారు. ఈ సన్నిహితులయ్యేటటువంటి ప్రక్రియ ఇద్దరూ కలిసి పుట్టకపోయినా ఒక్కసారి ఈ మాట్లాడుకునేటప్పటికి దీనిలో అంతర్లీనంగా ఇక ఈ బంధం విడదు, ఇక 100 ఏళ్లు మేము కలిసే ఉండాలి, ఈ జన్మకి మేమిద్దరం ఇంకింతే, కాబట్టి ఆయన కోసం నేను ఇది వదిలేస్తాను, ఆవిడ కోసం నేను ఇది వదిలేస్తాను అని ఇద్దరు త్యాగం చేసి మానసికంగా ఒకటై ప్రస్థానం చేసేటటువంటి ప్రక్రియకి బీజం పడేటటువంటి పరమ పుణ్యమైనటువంటి సందర్భం అది. కాబట్టి దాన్ని ఉపయమము అని పిలిచింది శాస్త్రం. ఈ 5 పేర్లతోటి మాత్రమే శుభలేఖ వెయ్యాలి అని నిశ్చయం. అందుకే వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక, పరిణయ శుభలేఖ, పాణిగ్రహణాహ్వాన శుభపత్రిక, ఉపయమాహ్వాన శుభపత్రిక, ఉద్వాహ ఆహ్వాన శుభపత్రిక. అయితే ఇందులో కొన్ని పేర్లు ఉన్నాయి అని కూడా కొంతమందికి తెలియదు. పరిణయము, వివాహము, పాణిగ్రహణము ఇటువంటి పేర్లు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే గమ్మత్తు ఏమిటంటే ఇందులో ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి శాస్త్రం చెప్పింది. సరే, మీరు బాధ్యత అన్నదొకటి నిర్ణయం చేశారు. శాస్త్రం ఏదైనా మాట్లాడితే చాలా గహనంగా, చాలా విమర్శనాత్మకంగా, చాలా విశాల బుద్ధితో మాట్లాడుతుంది. ఎందుకని అంటే కేవలము అధికారము తీసుకెళ్లి ఒకళ్ళ దగ్గర పెట్టడం, అభద్రతాభావాన్ని సృష్టించడం శాస్త్రము యొక్క ప్రయోజనం ఎన్నటికీ కాదు. ఒక మంత్రం చెప్పాలి అంటే, ఒక క్రతువుని నిర్ణయం చెయ్యాలి అంటే బాగా భద్రతని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈశ్వరుడు మాట్లాడతాడు. ఈశ్వరుడు మాట్లాడతాడని నేను ఎందుకన్నానంటే వేదం ఈశ్వరుడు యొక్క ఊపిరి. ఆ మాట మనని గట్టెక్కించేదై ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులది బాధ్యత అని మీరు అన్నారు కదా. తల్లి తండ్రి ఒక ఆడపిల్ల యొక్క పెళ్లి గురించి పట్టించుకోకపోతే, ఆడపిల్ల వివాహం గురించి పట్టించుకోకపోతే, ఏ కారణం చేతనైనా ఎక్కడో ఒక్క కుటుంబంలోనే అనుకోండి, ఒక ఆడపిల్ల యొక్క వివాహం గురించి పట్టించుకోలేదు, ఆడపిల్ల కానీ ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్లిపోయిందో 2 వంశాలు భ్రష్టమైపోతాయి. అందున ఎప్పుడు ఎలా దశాపరేణాం దశ పూర్వేణాం అని సంకల్పం. ముందు తరాలు 10, రాబోయే తరాలు 10. వీళ్ళకి పుణ్యం ఉన్న కిందకి లాగేస్తారు ఆడపిల్ల తప్పు చేస్తే.
వాళ్ళు ఏడుస్తారు, అలోమని ఏడుస్తారు. ఇంత తప్పు జరిగిపోతోంది కాబట్టి మరి ఈ తప్పు ఆడపిల్ల చెయ్యకుండా పెద్దల బాధ్యత ఎంతవరకు ఉంటుంది, వివాహం చెయ్యడం అన్న విషయంలో అసలు ఈ ప్రస్తావన ఎలా వస్తుందని అడిగారు. ఆడపిల్ల వెళ్ళి అడగదుగా, నాన్నగారండి నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారండి, అమ్మ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తారండి అడగదుగా. వరుడు ఇంకా అడిగే అవకాశం ఉంటుంది, ఒక స్వతంత్రం ఉంటుంది మగపిల్లాడికి. ఆడపిల్ల ఎన్నడలా నోరు విప్పి అడగదు. మరి అప్పుడు ఆడపిల్ల జీవితం ఏమిటి? ఒకవేళ బాధ్యత లేని తండ్రి అయి ఉంటే, లేరు ఆ లోకంలో బాధ్యత లేని తండ్రులు ఎందరో ఉన్నారు. అటువంటప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏమిటని అడిగారు. ఆడపిల్ల రజస్వల అయిన 3 సంవత్సరముల లోపల వధువు యొక్క, ఆడపిల్ల యొక్క తండ్రి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ పిల్లకి పెళ్లి చేసేయడం విషయంలో భార్యతో కాని కూతురుతో కాని ఏ విధమైనటువంటి నిశ్చయం పెట్టుకోకుండా ఈ పిల్లకి యుక్త వయస్సు వచ్చింది అని తెలుసున్న తర్వాత సంబంధాలు వెతికేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టవలసిన బాధ్యత ఇంటి యజమానిదే. ఒకవేళ యజమాని అటువంటి ప్రయత్నములను ఏ కారణం చేతనైనా పక్కన పెట్టేసి యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లకి వివాహ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ పిల్ల ఏదైనా కారణాల వల్ల ఆకర్షింపబడి దారి తప్పి వేరొక చోట పెళ్లి చేసుకోవలసి వస్తే ఆ పాపం పూర్తిగా తీసుకెళ్లి యజమాని ఖాతాలోనే వేసేయమన్నారు. భార్య కూడా ఇవ్వరు, ఆ పాపం మొత్తం యజమానిదే. నేను చెప్పట్లేదు ఈ మాట, వేదం చెప్తాం. ఎందుకని? ఇంటి యజమానంటే యజమాని. మా ఆవిడ చెప్పిందండి 3 ఏళ్ల పోయాక చేద్దామని, ఇప్పటి నుంచి ఎందుకు సంబంధాలందండి, మా అమ్మాయి ఇప్పుడే చేసుకోనందండి. ఈ మాటలు వెర్రి మాటలు అని చెప్పింది శాస్త్రం. నీ పిల్ల నీ దగ్గరికి వచ్చి నాన్నగారండి ఇంకా పెళ్లి చేసేసుకుంటా, నాకు సంబంధాలు చూడండి అని అడిగితే ఆ అమ్మాయి సంస్కారం పోయినట్టు. నీ భార్య సలహా చెప్పకూడదని ఎవరూ చెప్పలేదు. భార్య సలహా చెప్పవలసిందే, భర్త స్వీకరించవలసిందే. కానీ కేవలం అది మీ ఇంటి సమస్య కాదు, సమాజమునకు సంబంధించిన సమస్యగా రేపొద్దున్న పరిణమిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే, నీ యొక్క పితృదేవతలు పాడైపోకుండా ఉండాలంటే ఇంటి యజమాని స్వతంత్రాన్ని తీసుకోవలసిందే. తీసుకుని ఎవరైతే వీళ్ళని నిగ్రహించగలరో, నియంత్రించగలరో, నియమించగలరో, పరిపాలించగలరో ఆయన స్వతంత్రం చెయ్యకపోతే, బాధ్యత చూపించకపోతే తప్పయింది. కాబట్టి వేదం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల తప్ప నచ్చా, ఆడపిల్ల తప్ప అనడానికి వీల్లేదని చెప్పి పరిస్థితిని పరిశీలనం చెయ్యి. ఇంటిలో తండ్రి బాధ్యత లేనివాడైతే ఈ పాపం తీసుకెళ్లి యజమాని ఖాతాలో వేసేయమని చెప్పారు. పెళ్లి ప్రయత్నం చెయ్యడము అన్నప్పుడు, వివాహ ప్రయత్నం చెయ్యడము అన్నప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇద్దరూ ఉంటారు. కానీ వేదంలో వివాహ ప్రయత్నం అంటే ముందు ఎవరు చెయ్యాలి అంటే ఆడపిల్ల తండ్రి కాదు, మగపిల్లవాడి తండ్రి చెయ్యాలి. ఇప్పుడు ఆడపిల్ల తండ్రి చేస్తున్నాడు, నేను అదేం పెద్ద దోషం ఏం పట్టను. కానీ శాస్త్ర ప్రకారం అయితే ఏమిటంటే మగపిల్లవాని యొక్క తండ్రి ముందు సరి అయినటువంటి కోడలు కోసం వెతుకుతాడు. ఎందుకని అంటే ఇంటికొచ్చేటటువంటి కోడలు ఇంటి సంప్రదాయాన్ని, ఇంటి సంస్కారాన్ని, ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది. అందుని కొడుక్కి తగినటువంటి భార్యని నిర్ణయించే అధికారం మళ్ళీ ఎవరికి ఇచ్చారు అంటే తండ్రికే. కోడల్ని నిర్ణయించే అధికారం భార్యతో సంప్రదించి ఇంటి యజమాని చేస్తాడు. కానీ ఈ అమ్మాయి అన్ని విధాలుగా మనకి అనుగుణంగా ఉంది అని భర్త అన్నాడు అనుకోండి, ఆ పిల్ల ఇంకొక అడుగు పొడుగుంటే బాగుండు అని భార్య ఉందనుకోండి, ఎవరి మాట నెగ్గాలి అంటే భార్య ఇక మాట్లాడకూడదు అని చెప్పింది శాస్త్రం. అందుకే రామచంద్రమూర్తికి భార్యను ఎవరు చూశారు అంటే రామాయణంలో దశరథ మహారాజు గారి. నేను అస్తమానం రామాయణం ఎందుకు చెప్తున్నాను పక్కన అంటే మనుష్య జీవితాన్నంతటినీ నిర్ణయించడానికి వచ్చిన కావ్యమే రామాయణం. అంటే రామాయణమే మనకు ఆదర్శం. అందుకే మీకు రామాయణాన్ని పక్కన చూపిస్తున్నాను. మహానుభావుడు ఆయన నిర్ణయం చేశాడు. దశరథుడు నా తండ్రి దశరథుడు నిర్ణయించాడు కాబట్టి నాకు సీత అంటే ప్రీతి ఎక్కువ అని చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి తండ్రి తన కొడుక్కి యోగ్యమైనటువంటి భార్యని చూడడంలో అడుగు ముందుకు వేయడం అనేటటువంటిది ముందు తండ్రి చేస్తాడు. ఇక్కడ గమ్మత్తులు కొన్ని చెప్పింది శాస్త్రం. ఆడపిల్ల దగ్గరికి వెళ్లి కోడల్ని చేసుకోవడము అన్నప్పుడు ఏ కారణముల చేత ఆ ఫలానా పిల్లని చేసుకోకూడదని చెప్పచ్చు అని అడిగింది. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనస్సులో ఏమి వ్యక్తులు ఉండరు, నేను శాస్త్రవచనాన్నే మాట్లాడుతుంటాను అంతే
తప్పించి నేనేమి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడలేను. అలా మాట్లాడితే నేను ఏవి ఎప్పటికీ మాట్లాడలేను. ఎందుకంటే నాకు ఎందరో తెలుసున్న వాళ్ళు ఉంటారు, అందులో ఏవేవో కుటుంబాలు ఉంటాయి. అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం మాట్లాడతాను నా బుర్ర? శాస్త్రం మాట్లాడాలనుకున్నప్పుడు అలా వ్యక్తులు కుటుంబాలు ఏం గుర్తుండవు. శాస్త్రం శాస్త్రం అంతే, అంతవరకు. దాని గురించి చెప్పడమే ప్రయోజనం. కనుక ఆడపిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఆడపిల్లల యొక్క స్థితిని పరిశీలించి వాళ్ళని కోడలుగా తెచ్చుకోవద్దు అని చెప్పారు. ఎవరిని అంటే, ఒకటి ఆ వంశంలో శ్వేతకుష్ఠ ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రమునందు దోషం వస్తుంది. కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు. కొడుకు పాడైపోతాడు, వంశం పాడైపోతుంది. రెండవది, శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు వద్దని చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది. ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడు యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే, ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే, ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండో, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటే, విపరీతమైన పొడుగైనటువంటి రోమములుంటే, అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు. చాలు, అంతకన్నా నేను ఇంకా పెద్ద దాని గురించి ఎక్కువ లోతైనటువంటి పరిశీలన చేయను. ఎందుకంటే శాస్త్రం 4 విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకోమంది. ఈ 4 నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయి. అందుకే తండ్రి కూడా ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నప్పుడు ఒక పెద్దలైనటువంటి వారిని, పెద్దలైన వారంటే శాస్త్ర మర్యాదని దృష్టిలో పెట్టుకునే వారిని, విశాల హృదయం ఉన్న వారిని తోడు తీసుకెళ్లమని చెప్పారు. అందులో 4 తప్పకుండా చూడాలి. మొదటిది విత్తము. విత్తం అంటే డబ్బు. అదేమిటంటే వివాహంలో డబ్బు యొక్క ప్రసక్తి ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు నన్ను. విత్తం అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మీకెంత కట్నం ఇస్తారు చూడమని శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం కొన్ని కోణాల్లో విత్తాన్ని పరిశీలన చేయమని చెప్పింది. అవి ఒకటి, ఆడపిల్లకి రేపొద్దున్న భర్తగా ఉన్నవాడికి, అనగా తన కొడుక్కి కోడలకి అనుకోండి, ఒక మర్యాద కోరుతుంది శాస్త్రం. ఏది, అతనికి ఒక కష్టం వచ్చింది అనుకోండి, మొట్టమొదట ఎవరింటికి వెళ్ళాలి అంటే అత్తవారింటికే వెళ్ళాలి అతను. ఇప్పుడు మొన్ననెవరో అమెరికా నుంచి వచ్చారు ఈ ఊరు. ఆయన తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. ఆయన పితృకార్యం అంతా చేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు. శాస్త్ర మర్యాద తెలుసున్నవాడు ఆయన గురుగారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి, నాకు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను, నేను మీ ఇంటికి రాకూడదు కదా, నేను మీ ఇంటికి రాకుండా మిమ్మల్నే మా ఇంటికి రమ్మని అడగలేను, కానీ మీరు ఏ గుళ్ళోనైనా ఎన్ని గంటలకు ఎడతారో చెప్తే నేను రోడ్డు మీద నుంచి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను అన్నాడు. నేను ఎంతో పొంగిపోయా ఆయన ఆప్యాయతకి. అయ్యా ఏం పర్వాలేదు, 11 రోజులు అయిపోయాయి కాబట్టి నేనే మీ ఇంటికి వస్తున్నానని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాను. అంటే నేనేం ఉదాహరణైపోయాను అనుకోకండి, శాస్త్రం అంగీకరించింది కాబట్టి అది మానవతా సంబంధం, అది చాలా ముఖ్యమైంది. ఆయన కోరుకున్నప్పుడు నేను వెళ్ళాలంతే. ఆయన అంత ఒత్తిడిలోనూ కూడా విశాఖపట్నం వెళ్లి అత్తవారింటిలో బట్టలు పెట్టించుకుని వెళ్ళాలి. అత్తవారింట్లో బట్టలు పెట్టించుకుంటే తప్ప అతను ఇంకొక చోటికి వెళ్ళడానికి లేదు. అత్తవారింట్లో బట్టలు పెట్టించుకోవడం అన్నది శుభమునందు అశుభమునందు కూడా ఉంటుంది. ఎందుకంటే బావమరిది బతకగోరుతాడు అని ఒక సామెత. బావమరిది బావగారి ఆయుర్దాయాన్ని కోరుతూ ఉంటాడు ఎప్పుడు. ఎంత కోపం ఉండనివ్వండి, ఆడపిల్ల పసుపు కుంకాల విషయంలో మాత్రం తప్పు కోరిక కోరడు. పోన్లే, అలా మా చెల్లి ఏదో పసుపు కుంకాలతో ఉండాలంటాడు. కాబట్టి ఆయన పీటల మీద కూర్చున్నాడు అనుకోండి, వ్రతం చేస్తున్నాడు అనుకోండి, ఆయన వచ్చి బట్టలు ఎడతాడు. అందుకే ఈ బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటాడు. ఈయన కోటీశ్వరుడైనా ఆయన పెట్టిన 60 రూపాయల పంచా కట్టుకుని మళ్ళీ కూర్చుంటాడు ఆశీర్వచనానికి. అలాగే అశుభం జరిగిందనుకోండి, అత్తవారే తీసుకెళ్లి ముందు బట్టలు పెట్టాలి. అత్తవారింటికి కొనసాగింపు ఉన్నదా, అంతకన్నా నేను ఇంకా ప్రస్తావన చేయను. ఆ కొనసాగింపు ప్రశ్నార్థకమైతే కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది సుమా, ఆలోచన చేసుకో. అలా తీసుకెళ్లి కనీసం శుభాశుభముల యందు పక్కన నిలబడగలరా? నిలబడి నీ కొడుక్కి రేపొద్దున్న శాస్త్రమునందు భంగపాటు రాకుండా చూస్తారా? అంటే ఎలా ఉంటుందంటే, ఈ విషయంలో కొందరికి లక్షలుంటాయి. నేను ఇవి నమ్మనండి, నేను బట్టలు మాత్రం పెట్టను అలా మాత్రం అంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఈయనకి శాస్త్రం మీద మర్యాద, ఈయన కొనుక్కోలేక కాదు 60 రూపాయలు పెట్టి పంచా,
అన్నదమ్ముడు ఏదో బావమరిది వరసవాడు బావగారని పిలిచేవాళ్ళు లోకంలో 1000 మంది ఉంటారు. ఆయనతో బట్టలు పెట్టించుకోలేక కాదు, ఖేదం కలుగుతుంది. శాస్త్ర ప్రకారం నాకు బావమరిది ఉన్నాడు, దుర్మార్గుడు, శాస్త్ర మర్యాద తెలియదు, శాస్త్రాన్ని నమ్మడు. 1 రూపాయలు పంచి పెట్టరా పీటల మీద అంటే నేను ఇలాంటి వాడికి పెట్టన బావగారు అంటాడు. వాడి మూర్ఖత్వం వాడికి ఉండిపోయింది. ఈయనేమైపోయాడు? విత్తం అంటే అవతల వాళ్ళ ఇల్లు ధర్మాన్ని, శాస్త్రాన్ని, ఇటువంటి మర్యాదల్ని అంగీకరించగలిగిన వంశమా ఇది చూడు. ఇంకేమైనా చూస్తే మాత్రం నువ్వు బురదలో పడిపోతావు. రేపు నీ పిల్లాడి యొక్క భవిష్యత్తు చూసేవాళ్ళు ఉండరు. నువ్వు ప్రశ్నార్థకం, నువ్వుంటావనేమిటి? రేపు నీ పిల్లాడి భద్రత చూడాలి. అందుకే ఈ మర్యాదలు చూడాలంటే శాస్త్రవాక్యాన్ని చూడడానికి పెద్దలో తండ్రో చూసుకోవాలని చెప్పింది శాస్త్రం. మీరు ఆలోచించండి, ఇవాళ రేపు బాగుంటాయండి. ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే పైకి చాలా అందంగా ఉంటాయి, జీవితాలు అనుకున్నంత అందంగా ఉండవు. యథార్థమైన జీవితం ఓలా ఉంటుంది, సినిమాలోలా ఉంటాయి. సినిమాల్లో ఉండవు జీవితాలు. ఓ రిక్షావాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సినిమాకి సరిపోతుంది, నిజ జీవితంలో అలా ఏం సరిపోదు. చాలా కష్టంగా ఉంటుంది నిజ జీవితం. అందుకని శాస్త్రం ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడుతుంది. విత్తము అన్నప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చెయ్యాలి. ఈ కోణంలో ఉందా అవతల కుటుంబం? ఉంటే నువ్వు పిల్లనివ్వడానికి బెంగ పెట్టుకోక్కర్లేదు. 2 అంటే ఈ ఒక్క దాని మీద చాలా పరిశీలన ఉంది. కానీ నేను ఇంకా అంతకన్నా చెప్పడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అంతకన్నా చెప్పడం నాకు ఇష్టం లేదు కూడా. చాలు, అక్కడ వరకు అర్థం చేసుకోండి. 2వది రూపము. రూపము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికి శాస్త్రం ఒక గమ్మత్తైనటువంటి పరిమితిని వేసేసింది. ఉదాహరణకి నేనే నా కోడల్ని ఎంచుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళాననుకోండి. పెళ్లి చూపులు అన్న మాట లేదనుకోండి యథార్థానికి. కానీ నేను, మా అబ్బాయి, మా ఆవిడ, మా అమ్మాయి తోడబుట్టింది కాబట్టి అది ఎవరో పెద్దలు గోపాలకృష్ణ గారు కలిసి ఓ పెళ్లి చూపులకు వెళ్ళాం. వెళితే నేను ఆ పిల్ల వంక చూసి పిల్లంత బాగోలేదన్నాను అనుకోండి, వీడి ఖాతాలో మహాపాపం వేయండి శాస్త్రం. నీకెందుకు ఆ పిల్ల బాగుందో లేదో? నీ పిల్ల బాగుందో లేదో చూడమని చెప్పలేదు, నీవు చూడవలసినవి వేరుగా ఉన్నాయని చెప్పింది. నువ్వు తండ్రిగా నువ్వు చూడ్డానికి వేరు రంగాలున్నాయి. నువ్వు ఇంటికి వచ్చి కొడుకుని అడగాలి, ఎరా ఎలా ఉంది నాన్నగారంటే బాగుందండి అని వాడు మురిసిపోయాడు అనుకోండి. అంతే, వాడి మనోరంజకత్వమే వధువు యొక్క రూపము. ఎంత గొప్ప మాట చూడండి. అది వేద హృదయం. ఆయన మనస్సు రంజిల్లిందా? ఇంకొక ఆవిడికి, బయట వాళ్ళకి కాకి ముక్కుకి దొండపండు, ఆయనకి ఆవిడ్ని చూస్తే మనసు రంజిల్లుతుంది. బస్ అంతే, ఇంకేం లేదు. అంతే అందం అంతే. లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ నచ్చింది వీడికి బెల్లం ఏంటండి? అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అదేంటి? అదేం ప్రశ్న అసలు? ఇలా అయితే ఇంకా దానికి ఓటింగ్ ఉండాలి. ఇంకా మెజారిటీలు మైనారిటీలు. నేను ఒప్పుకోలేదు, మీ అత్తగారు ఒప్పుకుంది, నువ్వేం బాగున్నావు, మామగారు అన్నాడు అనుకోండి రేపు పొద్దున్న. ఇంకంతకన్నా భ్రష్టత్వం ఉందండి సంస్కారంలో. మామగారికి కోడలు నచ్చడం ఏంటి? కోడలంటే కూతురు. నా కూతురు ఎలా ఉన్నా నాకు అందంగానే ఉంటుంది. మా అమ్మాయి ఎంత చక్కగా ఉంటుందో అంటే నా కోడలంతే. శాస్త్రం అంది మామగారికి కోడలు కూతురు కన్నా మార్కు ఎక్కువ అని చెప్పింది. కోడలికి కూతురికి కూడా చీరలు కొనాల్సి వస్తే సంక్రాంతి పండక్కి 1000 రూపాయలు పెట్టి కూతురికి కొంటే 1000 రూపాయలతో కోడలికి ఎప్పుడూ కొనకూడదు, 1100 పెట్టి కొనవలసిందే. నేను ఎప్పుడు, మీరు నమ్మకపోండి, నేను ఎప్పుడూ చెప్పేది ఏం చెప్తానో తెలుసా మా అమ్మాయికి? నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసిన నాన్నగారండి మీరంటే నాకెంతో ఇష్టం అండి అన్నా, నువ్వు ఎన్ని మాటలు ఉభయతర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు వేసిన, అమ్మా నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలము నువ్వు నన్ను గౌరవించడం, నేను నిన్ను ప్రేమించడం మీద ఉండదు. నువ్వు నీకు పెళ్ళైపోయి మీ అన్నయ్యకి పెళ్ళైపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు, అమ్మ అని పిలవకు, వదినా అని పిలువు. వదినా బాగున్నావా అని అడుగు. వంటింట్లోకి వెళ్ళి వదినతో కలిసి ఉండు, వదినతో కలిసి బజారుకెళ్ళు, వదినతో మాట్లాడు. నువ్వు నాన్నగారండే నన్ను 3 మాటలే పిలిచినా నేను కుందను. అదేంటమ్మా ఈ మధ్య ఏమిటి, వదిన వచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించావనను, పొంగిపోతాను. వదిన్ని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా. నీకన్నా నాకు వదినే ఎక్కువ, కోడలు ఎక్కువ అని చెప్పింది శాస్త్రం మామగారికి. ఒక 100 రూపాయల చీర కోడలికే ఎక్కువ. ఎక్కడో పిల్ల ఇక్కడికి వచ్చింది, నీ పిల్ల అక్కడికి వెళ్ళి సుఖపడాలనుకున్నట్టు ఆ పిల్ల ఇక్కడికి వచ్చి సుఖపెట్టవలసిన అవసరం మామగారికి లేదా? మామగారి పరిధి ఎంతవరకు అంటే ఆ పిల్ల కూతురు